brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ డి అంటున్నారు. అసలేంటి ఆపరేషన్ డి? కేరళ నుంచి వచ్చిన ఆ డాగ్స్ ఏం చేయబోతున్నాయి? ఇవాళ టన్నెల్లో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ 14వ రోజుకు చేరుకుంది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు 13 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ కూడా ఫలించడం లేదు. సో ఇవాల్టి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాయి టీమ్స్. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీంలు ప్లాన్ డితో రంగంలోకి దిగాయి. కేరళకు చెందిన కెడావర్ డాగ్స్ తో టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల్ని గుర్తించడమే ఈ ప్లాన్ డి అంటే. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, 14 రోజులు అంటే 2 వారాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ ప్లాన్ డితో అయినా ఏమైనా స్కోప్ ఉందని అధికారులు భావిస్తున్నారా? ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో 14వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 14 రోజు 8 మంది ఆచూకీ కోసం నిరంతరాయంగా రెస్క్యూ బృందాలు ఎప్పటికప్పుడు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా డి దాకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు కేకే ఆపరేషన్ మొదలుపెట్టారు. కేకే ఏంటంటే క్యారిడార్ పూర్తిగా దీనికి సంబంధించిన జాగ్లాలందరూ కూడా ఇక్కడ జాగ్లాలు పూర్తిగా ఉదయం ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇటు క్యాడావర్ డాగ్స్ స్క్వాడ్ విశిష్టత ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో దీని రూపే సపరేట్ ఉంటుంది. తేలిగ్గా మచ్చక చేసుకోవచ్చు, పోలీసు పరిశోధనలకు వాడుకోవచ్చు. వాసనను తేలిగ్గా పసిగట్టే స్వభావం దీనికి ఉంది. నేర పరిశోధనలో మెరుగైన ఫలితాలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కేరళలో వాయునాడు విపత్తులో విశేష సేవలు అందించాయి. అతి సూక్ష్మ శబ్దాన్ని కూడా పసిగట్టగలే వినికిడి శక్తి ఈ జాగ్లాల సొంతం. విపత్తు సంభవించినప్పుడు సిరిదాల కింద చిక్కున్న మృతదేహాలను గుర్తించడంలో డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తాయి. వాయనాడులోని వరదల ముంచెత్తిన సమయంలో శిథిరాల కింద అనేక మందిని జాగ్లాలు గుర్తించిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఈ జాగ్లాలను మన దేశంలో కేరళ పోలీసులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి రెస్క్యూ ఆపరేషన్కి అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే ఈ జాగ్లాలను కూడా ఏదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నారో బ్యాక్ సైడ్ ఉన్న టన్నల్ లోపలికి వెళ్ళాయి. దాదాపు 3 నుంచి 3.5 ప్రాంతాల్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే జీపీఆర్ డేటా ఆధారంగా 8 ప్రాంతాలను గుర్తించారు. ఆ 8 ప్రాంతాల్లో ఇప్పటికే 4 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయి మరికొ 4 ప్రాంతాల్లో ఇటు రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్ళి తవ్వకాలు జరుపుతున్న పరిస్థితులకు ఉంది. అయితే ఈ దాదాపు 13 రోజుల నుంచి కూడా మాన్యువల్ తవ్వకాలు జరిగినాయి. ఈరోజు మిషనరీ ద్వారా తవ్వకాలు జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎక్కడైతే టీబీఎం మిషన్ వెనక భాగం మొత్తం కూడా ఇది సౌత్ సెంట్రల్ రైల్వే మెకానిక్ ఇంజనీర్లందరూ కూడా కట్ చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి కటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే కటింగ్ అయిన తర్వాత ఒకసారి ఈ మినీ ప్రొక్లని లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ ఉన్న శిథిలాలను ఈ మట్టిని బురదను బయటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క నిన్నటి వరకు ఈ కన్వేర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కన్వేర్ బెల్ట్ 12 కిలోమీటర్ల వద్ద వరకు ఉంది. సో ఈ రోజు ఉదయం నుంచి 13.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ కన్వేర్ బెల్ట్ తీసుకెళ్లారు. సో ఈ కన్వేర్ బెల్ట్ కనుక ఒకసారి రన్ అయితే అక్కడి నుంచి దాదాపు ప్రతి గంటకి 800 టన్నుల మట్టి బురదని బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు లోపల రెస్క్యూ సిబ్బందికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు అంటే లోపలికి వెళ్ళొచ్చిన రెస్క్యూ టీమ్స్ ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా మరొకసారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది అధికారులు కావచ్చు. పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే దాదాపు 13 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 14వ రోజు మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వాసు.